హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా లైఫ్‌లో ఈరోజు ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను. షాప్స్‌లో కన్నా కూడా ది బెస్ట్‌గా వచ్చిందనమాట. అంత టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీమ్ ట్రై చేశాననమాట. అసలు ఎంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఐస్ క్రీమ్ చేయడానికి మనకు మెయిన్‌గా ఫ్రెష్ క్రీమ్ అయితే కావాలి. ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే వాడుతున్నాననమాట. 250 ఎంఎల్‌ది 68 రూపీస్ అయితే పడిందనమాట నాకిది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాకెట్స్‌కున్న సైడ్స్ అయితే ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. మనం ఐస్ క్రీమ్ చేసుకునే ముందు ఫ్రీజర్‌లో అయితే దీన్ని పెట్టేసుకుంటే క్రీమ్ చాలా బాగునిద్దనమాట బీట్ చేసుకోవడానికి. ఐస్ క్రీమ్‌లోకి కస్టర్డ్ మిక్స్ చేయడానికి ఒక గిన్నెలో కొన్ని పాలు వేసుకొని మనకు టేస్ట్‌కి సరిపడంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. పాలు పొంగొచ్చేలోపు ఇంకొక గిన్నెలో అయితే కొన్ని పాలు వేసుకొని, కొంచెం కస్టర్డ్ పౌడర్, కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరుగుతున్న పాలల్లో అయితే వేసి కలుపుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ దీన్ని బాగా ఉడికించుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకొని చల్లార్చి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలి. క్రీమ్ బీట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. క్రీమ్ తొందరగా బీట్ అవుతుందన్నమాట కూల్‌నెస్ ఉంటే. లేకపోతే వేడికి అది తొందరగా కరిగిపోయిద్ది. ఐస్ క్యూబ్స్ పైన అయితే ఇంకొక గిన్నె పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె తీసుకోండి. బీట్ చేసుకోవడానికి బాగునిద్ది. మనం ఫ్రీజర్‌లో పెట్టిన క్రీమ్ కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ప్యాకెట్‌కున్న క్యాప్‌తో వేయకుండా డైరెక్ట్‌గా ఇలా కట్ చేసి వేసుకుంటే క్రీమ్ అంతా కూడా మొత్తం వచ్చేసిద్దనమాట. ఇక్కడ బీట్ చేస్తున్న బీటర్ అయితే మీషోలో తీసుకున్నాను. 1 ఇయర్ అయిందనమాట తీసుకొని. ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. అలాగే పెట్టాననమాట. ఇది కూడా ఫస్ట్ టైం వాడుతున్నాను. అది కూడా ఐస్ క్రీమ్ చేయడానికనమాట. నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఎలా చేయాలో అస్సలు తెలియలేదు. ఎవరికైనా బీటర్ గురించి తెలిస్తే ఎంత స్పీడ్ మీద బీట్ చేస్తే క్రీమ్ ఫ్లఫీగా వస్తుందో కామెంట్ చేయండి. గూగుల్‌లో సెర్చ్ చేశాననమాట. క్రీమ్ ఎంతసేపు పట్టిద్ది బీట్ చేయడానికని 5-10 మినిట్స్ అని చూపిచ్చారు. కానీ ఒక 5-10 మినిట్స్ అయిపోయింది. 15 మినిట్స్ కూడా అయిపోయింది. సరే ఇంకొక 5 మినిట్స్ బీట్ చేద్దామని ఇంక 20 మినిట్స్ అయితే అయిందనమాట. ఎంతసేపటికి క్రీమ్ అయితే బీట్ అవ్వలేదు. ఎక్కడ మిస్టేక్ జరిగిందో నాకు అస్సలు అర్థం కాలేదు. బౌల్‌లో వేసుకున్న ఐస్ క్యూబ్స్ కూడా వాటర్ అయిపోయాయన్నమాట. క్రీమ్ మాత్రం మంచి కన్సిస్టెన్సీ అస్సలు రాలేదు. బీటర్ కూడా చాలా వేడిగా అవ్వడం స్టార్ట్ అయిందనమాట. కంటిన్యూయస్‌గా 20 మినిట్స్ అయితే బీట్ చేశాను. నాకైతే గట్టి కన్సిస్టెన్సీ రాలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన కస్టర్డ్ మిక్స్ అయితే ఒకసారి మిక్స్ చేసుకొని వేశాననమాట. ఇది ఒకసారి డైరెక్ట్‌గా కాకుండా మిక్సీలో వేసుంటే బాగుండేదనిపించిన తర్వాత. డైరెక్ట్‌గా అలాగే వేశాను కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్నగా ఉండల్లాగా ఉండిపోయాయన్నమాట. మిక్సీలో వేసునుంటే పర్ఫెక్ట్‌గా ఉండేదేమో అనిపించింది. కంటిన్యూయస్‌గా బీట్ చేయడం వల్ల బీటర్ అయితే చాలా వేడైందనమాట. ఐస్ క్రీమ్ చేయడానికి ఎన్ని మినిట్స్ పట్టిద్దో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్‌గా బీట్ చేసుకున్న తర్వాత అయితే నా దగ్గర మామిడి పండు ఉంటే మామిడికాయ అయితే కూడా వేస్తున్నాను. మ్యాంగో పీసెస్ వేసాక కూడా కొంచెం సేపు బీట్ చేసుకొని అయితే ఒక బాక్స్‌లోకి అయితే తీసేసుకున్నాననమాట. బాక్స్‌లోకి వేస్తుంటేనే తెలుస్తుంది మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చింది అని. ఇలాగే బీట్ చేస్తారు. ఐస్ క్రీమ్ ఇంకెలా చేస్తారో నాకైతే తెలీదు. ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఇలా ట్రై చేశాననమాట. ఇంకొన్ని మ్యాంగో పీసెస్ యాడ్ చేసి కలుపుకొని అయితే ఫ్రీజర్‌లో పెట్టేశాను ఒక నైట్ అంతా. 1 నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీస్తే ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉందనమాట. చాలా బాగొచ్చింది. ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకోవడానికి రసం వేసుకునే గరిటె అయితే తీసుకొని ఇలా స్కూప్స్ లాగా చేసుకొని అయితే సర్వ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇదే ఐస్ క్రీమ్‌ని బయట కొనాలంటే అట్‌లీస్ట్ 500 వరకు అయితే అయ్యిద్దనమాట. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటితోని నీట్‌గా హైజీన్‌గా చేసుకున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ చాలా బాగుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకున్నాననమాట. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ ట్రై చేయడానికి నాకు కొంచెం హ్యాపీగా అనిపించిద్ది. కొత్తగా ఐస్ క్రీమ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు. థాంక్ యూ సో మచ్.